ఇలా నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. 4,000 రుణ నిరుద్యోగ వృత్తి ఏమైంది? 2 లక్షల ఉద్యోగాలు ఇలా రిక్రూట్మెంట్ చేస్తున్నారు, ఏమైంది? 20,000కు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి 50,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చారు? జాబితా విడుదల చేయమంటున్నారు వాళ్ళు ఇవాళ. కానీ నిరుద్యోగం మార్చి చేసి కొట్టాడింది మేము, నిరుద్యోగులకు అండగా ఉన్నది మేము. ఈ దేశంలో సంవత్సర కాలంలో 10 లక్షల మందికి ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నరేంద్ర మోడీ మాట ఇచ్చిన తర్వాత ఎక్కడ పైరేవులు లేకుండా, ఎక్కడ పేపర్ లీకేజ్ లేకుండా, ఎక్కడ దొంగ నోటిఫికేషన్ లేకుండా 9,25,000 మందికి సంవత్సరం లోపల కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం. వీటి మీద చర్చ జరుగుతుంది వాళ్ళ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా. ఈ చర్చను పక్క పెట్టి కొత్త చర్చ తీసుకొచ్చారు. సరే, అదే చర్చ మీద మీరు సిద్ధమా ఎన్నికలు పోటీ చేయడానికి? అరే, బీసీ కులగణ అని అంటారు. కేసీఆర్ సర్కార్లేమో 51%, అదే తక్కువ. ఇప్పుడు మీ సర్కారులోనేమో 46% పెట్టి 10% ముస్లింలు కలుపుతారు. మళ్ళీ అంటే బీసీలో చేసే పుట్ట కొడతారు. మీ ఏడాది మీ జాగిర్ అనుకుంటారు ఏది తెలంగాణ రాష్ట్రం? ఎవరి జాతీయంతో చర్చ జరగాలి. ఎట్లా ఒప్పుకుంటాం? బీసీలను ముస్లింలను మీరు కేంద్రానికి మీరు పంపిన మీరు ఏదో అనుకుంటున్నారు, కేంద్రం మీద నెట్టి బీసీలను మొత్తం మభ్య పెడదాం, వాళ్ళని రెచ్చగొడదాం, కేంద్రం మీద బీసీలు అందరూ క్లియర్ చేస్తాం. మేము క్లియర్ కూడా మేము 10% ఉన్నటువంటి ముస్లింలను బీసీలో కలిపితే కేంద్రము అస్సలే ఒప్పుకోదు. అప్పుడు ఒప్పుకోలే, ఇప్పుడు ఒప్పుకో. మేము మతపరమైనటువంటి రిజర్వేషన్లను మేము వ్యతిరేకిస్తాం. మత ప్రాతిపదిక రిజర్వేషన్లు కుల్లా చెప్తున్నాను నేను, 80% వ్యతిరేకిస్తాం. అది తెలిసి కూడా మన కేంద్రాన్ని ఒప్పిస్తాం, మోడీ గారికి వస్తాం. తీసేయండి మీరు 10% ముస్లిం తీసేసి పంపండి, జాబితా పంపండి. చలో మేము ఒప్పిస్తాం. 51% తీసుకొచ్చి 46% చేసారు. మీరు బీసీలో మోసం చేసారు. 10% ముస్లింలు కలిపి బీసీ రిజర్వేషన్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. రేపు ఉద్యోగాలు పోతాయి, వాళ్ళకు బీసీలకు ఇచ్చిన ఉద్యోగాలు పోతాయి, బీసీలకు ఇచ్చేటువంటి ఉపాధి పోతుంది, స్కాలర్షిప్లు దెబ్బతింటారు, మీరు ఇచ్చే బడ్జెట్లో కోత పడుతుంది. వాళ్ళకి ఆల్రెడీ మైనార్టీ పేరు మీద లబ్ధి జరుగుతుంది. వాళ్ళకు మీరు ఫుల్ జోక్తున్నారు. వాళ్ళకు ఆ విధంగా లబ్ధి జరుగుతున్నది. వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ పేరు మీద లబ్ధి జరుగుతున్నది, మళ్ళీ బీసీలో లబ్ధి జరుగుతుంది. వాళ్ళ ఎట్లా ఒప్పుకుంటాం మేము? రేపు ఇదే జరిగితే తెలంగాణ రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ కూడా బీసీలకు కేటాయించిన రిజర్వేషన్ కేటాయించిన స్థానాల్లో మొత్తం ముస్లింలే గెలుస్తారు. రాజ్యం వాళ్ళదే అయిపోతుంది. అయితే ఫలానా బీసీ అంటే వాళ్ళు వచ్చి పోటీ చేస్తారు. వాళ్ళు 500 ఓట్లు ఉంటే 1 సైడ్ పడితే వాళ్ళ ఓట్లలో, అది అందరూ తెలిసిందే. ఇక బీసీలైనా హిందువులు ఎడగలవాలి. అగ్రవర్ణాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అరే పాపం బీసీలకు అన్యాయం జరుగుతున్నది, ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ముస్లింలకు కొమ్ము కాస్తున్నది, ఇంత ఘోరమా? కాబట్టి ఇవన్నిటి మీద చర్చ జరగాలి. ఇవన్నిటికీ రిఫరెండమే ఎమ్మెల్సీ ఎన్నికలు. ఇవాళ మేధావర్గాన్ని అప్పీల్ చేస్తున్నారు. ఇంత ఘోరమైనటువంటి తప్పిదాలు ఒక వర్గానికి కొమ్ము కాస్తూ హిందువులను రాచి రంపాన పెడుతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి సర్కార్కు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మేధావి వర్గం మీద మీ ముందు ఉంది. కొట్లాడేది మీకోసం మేము, కొట్లాడేది మేమే. కానీ ప్రభుత్వం గుణపాఠం చెప్పాలంటే మీ ఓటును ఆయుధంగా చేసుకోవాల్సిందేమీ కోరుతాం.